టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ కాజు బర్ఫీ మీ రెసిపీ మీతోటి షేర్ అయితే చేసుకుంటున్నాను. మనకు ఇట్లా బర్ఫీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో చేసుకొని ఇలా తినొచ్చండి, బయట నుంచి తెచ్చుకోకుండా. పిల్లలు పెద్దోళ్ళు ఇంట్లో ఇట్లా చేసి పెడితే ఇష్టంగా అయితే తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంట్లోనే. దీని రెసిపీ వచ్చేసి నేను ఎలా చేశానో చూపిస్తానండి. బిజీగా 10 నిమిషాలలో చేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇలా చల్లగా అయిపోయాక ముక్కలైతే చిన్న చిన్నగా అయితే కోసేసుకుంటున్నాను. చూడండి పీసెస్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో జీడిపప్పు ముక్కలను అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి 3 కప్పులు జీడిపప్పు తీసుకున్నానండి, చిన్న ముక్కలు. తర్వాత దాన్ని మంచిగా మిక్సీలో వేసి గ్రైండ్ అయితే పట్టుకోవాలా. చూడండి ఇలా గ్రైండ్ అయితే పట్టుకున్నాను మెత్తగా. కొంచెం కొంచెం బరుకుగానే ఉండాలండి, అంత మొత్తం పిండి చేయొద్దు. ఇలా ఈ విధంగా అయితే సరిపోయిందండి. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. దాంట్లో మనకు తీపికి తినేంత చక్కెర అయితే వేసేసుకుంటున్నాను. మేమైతే ఎక్కువ తీపి తింటలేమని ఒక 2 వేస్తున్నానండి. మీకు ఎంత తీపి తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. 3 కప్పులకైతే 2 గ్లాసులు అయితే చక్కెర అయితే తీసుకున్నాను. దీన్ని కొద్దిగా కరగనీయాలండి చక్కెరని. చూడండి ఇలా జర స్లో మంట మీదనే కరగనీయాలా, ఎక్కువ మంట పెడితే కింద అంటుకుంటుంది. కొద్దిగా పాకం వచ్చేలాగా చూడండి. నీళ్ళు ఇట్లా ఎక్కువ ఏం పోయొద్దు, కొద్దిగా నీళ్ళు పోయాలా. ఇలా ఉడికి తెలిసిపోతుందండి, పక్క తెల్లగా అయితే అనిపిస్తుంది కదా. చూడండి పాకం ఇలా వచ్చేయాలా, బాగా పాకం పట్టేదేం అవసరం లేదండి. తర్వాత మనము పట్టి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, దీంట్లో వేసేసుకోవాలి పాకంలో. ఇలా వేసుకున్నాక మొత్తం మంచిగా కలబెట్టుకోవాలా. చూడండి ఇదంతా దాంట్లోనే కలిసిపోతుంది. మొత్తం తిప్పేసుకోవాలండి, ఏం లుండలు లేకుండా మంచిగా తిప్పేసుకోవాలా. చూడండి ఇలా ఇదంతా దగ్గర పడిపోతుంది. ఒక 5 నిమిషాలు స్టవ్ మంట మీద తిప్పుతూనే ఉంటే దగ్గరకైతే మొత్తం పడిపోతుందండి. చూడండి ఇలా ఉడకనియాలండి. జీడిపప్పు పిండిని అయితే మంచిగా ఉడకనియాల. ఆయిల్ మనం ఏం పోయొద్దు, దీంట్లోనే ఉడకపెట్టుకోవాలండి. మొత్తం దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇది జరసేపట్లోనే. చూడండి ఇలా తిప్పేసుకుంటూనే ఉండాలా, మన చేతితోటి పనండి. మనం తిప్పకుంటే కింద మాడిపోయే అవకాశం ఉంటుంది, తిప్పుతూనే ఉండాలా. చూడండి చిక్కపడిపోతూనే ఉంది. ఇలా అంతా కలుపుకొని చిక్కపడిపోయాక ఈ మాదిరిగా వస్తే తీసేయాలండి. నేనైతే నూనె పెట్టుకొని ఈ ప్లేట్లు అయితే వేసేసుకున్నాను.